ఇది రాయల్ స్పెషల్ అంటే సంవత్సరానికి రెండు సార్లు కాపు కాస్తుంది. ఇది కేసీ దరిదాపు నా హైట్ 7-8 అడుగులు అంటే బహుశా దీనికి ఒక ఇలా మనం ప్రూనింగ్ ఈ చెట్లకు ఇట్లా మనము ప్రూనింగ్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాల్సిన ఆ స్టేజ్లో మనం దీనికి క్రాప్ తీసుకురావచ్చు. దీనికి ఇట్లా ప్రూనింగ్ చేసుకుంటే మనకు ఎఫెక్ట్ పూత అనేది పాత పూత పోయి దీని పక్కన సైడ్లో చిగురులు వస్తాయి. ఆ చిగురులతోటి పూతలు వస్తే కమ్సే కమ్ దీంట్లో ఒక 10 చిగురులు ఒక సగం ఒక 4-5 చిగురులు ఆగినా మిగతా అయినా కాయలు వస్తాయి. ఎందుకంటే చెడ పురుగులు పాత వాటికి ఇలా ప్రూనింగ్ చేసుకుంటే ఈ చెట్లకు చాలా మంచిది. బ్రాంచెస్ కూడా చాలా మంచిగా వస్తుంది. బ్రాంచెస్ బాగుంటుంది. చెట్లు కూడా ఇట్లా మంచిగా చేస్తే బాగుంటుంది. ఇట్లా ప్రూనింగ్ చేసుకోవాలి, బాగుంటుంది. మనము ఇట్లా ప్రూనింగ్ చేసుకుంటే మనం ఇలా ఉన్న చెట్లకు ఇలా ప్రూనింగ్ చేసుకుంటే మనకు ప్రతి ఇయర్స్ మనము ప్రతి ఇయర్స్ ఆగస్టులో కానీ లేకుంటే జనవరిలో కానీ 2 టైమ్స్ కూడా ప్రూనింగ్ చేసుకుంటే చెట్లు కూడా బ్రాంచెస్ చాలా మంచిగా వస్తుంది. కాపు కూడా చాలా బాగా వస్తుంది. బ్రాంచెస్ మంచిగా ఉంటుంది. సంవత్సరానికి గ్రత ఇది 8-9 ఎకరాలు. దీంట్లో 20 టన్నుల దాకా మామిడికాయలు మేము సొంతంగానే ఆర్గానిక్తోనే చేస్తున్నాము. చాలా మంచిగా ఉంటుంది. ఇది ఇలా చేస్తే బ్రాంచెస్లో ఇలా కట్ చేసుకోవాలి మంచిగా. ఇట్లా ప్రూనింగ్ చేసుకుంటే ఇలా బాగుంటుంది. ఇలా ప్రూనింగ్ చేసుకుంటే మనకు చాలా బ్రాంచెస్ అనేది బాగుంటుంది. చెట్లు కూడా కొంచెం మంచిగా ఉంటుంది.